మనము ఈ 2024 ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్‌లో ముగ్గురు మొనగాళ్ళని గుర్తించబోతున్నాం. గుర్తించాం కూడా. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఇతను 'కేకే' కిరణ్ కొండేటి. ఇతని కులమేంటి, మతమేంటి మనకు తెలీదు గానీ, ఇతను మాత్రం ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు. అది కూటమి సునామీని ముందే ఊహించిన ఒకే ఒక్కడిగా ఇతను ఘన చరిత్ర సాధించాడు. ఇది నిజంగా అల్టిమేట్ రికార్డ్. గతంలో కూడా ఈయన ఒక అద్భుతమైన సర్వే ఇచ్చాడని, దాని ప్రకారం వైసీపీ 151 సీట్లకి చేరుకుంటుందని ఈయన చెప్పినా ఎవరు గుర్తించలేదట. అయినా గాని అలుపెరుగని శ్రామికుల్లాగా నా గెలుపుకు ఒక అలుపంటూ లేదు అన్న ఒక కోణంలో ఇతను చేసిన ఒకానొక భయంకరమైన సర్వే తద్వారా మళ్ళీ 21కి 21 జనసేన సీట్లు సాధిస్తుందని, 2 ఎంపీ సీట్లు సాధించేస్తుందని, 161 కూటమి మొత్తంగా 161 కూటమి సీట్లు సాధిస్తుందని చెప్పుకున్న ఇతను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మనకు తెలుస్తుంది. ఈయనకి ఎందుకో లగడపాటిలాగా నేను గూడా ఒక ఆక్టోపస్‌గా మారాలి అన్న తపన నాలో పెరిగిందని, తద్వారా నేను ఈ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చానని, తన సాఫ్ట్‌వేర్ జాబ్‌ని మొత్తాన్ని వదిలేసి నేను ఇక్కడికి వచ్చానని, ఈ వచ్చిన తర్వాత నాకిక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, అయినా సరే నా భార్య నగలు తాకట్టు పెట్టి మరి నేను చాలా రిస్కీ కమ్ ఆహ్, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ పనిని చాలా సాహసోపేతంగా చేశానని, తద్వారా నేను ఈ విజయం సాధించగలిగానని ఈయనంటాడు. ఏందంటే ఎలా మీరు అలా చేశారండి? మీకెందుకంత ఇది అంటే, లేదు లేదు దీని మీద నాకేదో ఒక మజా పుట్టింది. దీని మీద నాకేదో ఒక ఇదొచ్చింది. ఒకసారి మనం చెప్పిన ఫలితాలు నిజమైనప్పుడు మరోసారి మాత్రం అప్పుడు నాకు గుర్తింపు రాలేదు గానీ, మరోసారి మాత్రం నేనెందుకు ఇది సాధించకూడదు అనే అభిప్రాయంతో ఈ కిరణ్ కొండేటి అనే వ్యక్తి చాలా పట్టుదలతో, కృషితో పట్టు విక్రమార్కుల్లాగా ఈ విధమైన పోరాటం చేసినట్టు, ఆ పోరాటంలో అద్భుతమైన విజయం సాధించినట్టు కేకేని అసలు ట్విట్టర్ మేము ఓపెన్ చేసిన ఫస్ట్ కనిపించిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్‌లో 161 కూటమికి, అందులోనూ 21 ఎవరికి జనసేనకి 2 సీట్లు ఎంపీగా, జనసేనకి 10కి సుమారు 8 వరకు దేనికి ఆహ్, బీజేపీకి కట్టబెట్టి ఇతను చేసిన ఒక సర్వేని చూసి జనాలకు పిచ్చెక్కిపోయింది. అరే! ఎలా చెప్పగలిగాడురా ఈయన ఇంత భయంకరమైన ఒకానొక ఈ రిజల్ట్‌ని ఎలా సాధించాడు అని నేను ఎంక్వైరీ చేస్తే నాకర్థమైంది ఏందంటే, ఇతను ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నాడు. అంటే మమ అని ఏదో తూతూ మంత్రంగా సర్వే చేయకుండా, ఇతను చేసిన పెద్ద విషయం ఏందంటే, ఎక్కువ సర్వేలు, ఎక్కువ శాంపిల్స్ తీసుకొని దానికి చాలా ఖర్చయినా పర్లేదు. కొన్ని రోజుల తరబడి కూర్చొని ఒక సెగ్మెంట్‌లో కూర్చుంటే కొన్ని వేల పాటు సర్వేలు శాంపిల్స్ సేకరించి ఇంకా చాలు ఈ నలుగురిని కూడా అడిగేస్తే నాకు సరిపోతుందని కొన్ని వేల సర్వేలు తీసుకొని ఇతను వర్క్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక రెండో హీరో ఎవరు అంటే ఇదో చూడండి 'రవిప్రకాష్'. 'రవిప్రకాష్' కూడా ఘంటాపథంగా చెప్పాడు. అరే నాయన ఏందిరా ఇతను ఫేడ్ ఔట్ ఏసుకున్న మొఖాన్ని పెట్టుకొని ఇప్పుడు నా అంత ఫ్రెష్‌గా కూడా 'రవిప్రకాష్' మొఖం లేదు. కారణం ఏంటంటే అతను కొన్ని ఏళ్ల పాటు ఒకానొక దీనికి బందీఖానాలో బంధించబడి ఒకానొక న్యూస్ ఓరియంటేషన్‌కి దూరమయ్యి ఫేడ్ ఔట్ అయిపోయిన న్యూస్ యాంకర్ లాగా లేకపోతే ఫేడ్ ఔట్ అయిపోయిన ఒక న్యూస్ ప్రెజెంటర్ లాగా కనిపించిన ఇతను చెప్పింది కూడా కూటమి ప్రభంజనం అనేది ఎలా సాధ్యమైందో కూడా ఎవరికీ అర్థం కాల. ఒక సమయంలో ఇతనికి సామాజిక వర్గం ప్రకారం ఇతను టీడీపీ అనుకూలుడు కాబట్టి, ఇతను ఖచ్చితంగా అందుకోసమే ఏదో పని చేసి చెప్పాడు తప్ప, ఇది కంటి తుడుపు చర్య. గతంలో లగడపాటి కూడా ఇలాగ చెప్పి మోసపోయి దగాపడి ఈరోజు చిత్రంలోనే లేకుండా పోయాడు. ఏపీ రాజకీయ చిత్రంలోనే మనుగడ లేకుండా సాధించలేకుండా పోయాడు. కాబట్టి ఇతను కూడా రేపు రెండో వాడు అవుతాడని అందరూ ఊహించారు. కానీ ఇక్కడ జరిగిందేంటంటే ఇతను కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు. ఈ అద్భుతమైన విజయం వెనక ఏంది అంటే భయంకరమైన గ్రౌండ్ వర్క్. అసలు చాలామంది ఏమన్నారంటే, 'రవిప్రకాష్' ఈ పాటికి ఒక శాటిలైట్ ఛానెల్ నడపాలి. ఆ ఛానెల్‌ని కూడా అతను నడపలేదు. స్టార్ట్ చేయలేదంటే కారణం ఏందంటే, అతనికి టీడీపీ కూటమి మీద నమ్మకం లేకపోవడమే. ఏదో ఒక ట్రైలేసాడు. ఒక వెంట్రుక లాగుతున్నాడు. వస్తే కొండ లేకపోతే వెంట్రుక అన్న కోణంలో అతను ట్రై చేస్తున్నాడు తప్ప, అతని యొక్క అంచనాలకి అసలు విలువే లేదన్న అంచనాలేసారు. కానీ ఇతను కూడా అద్భుతమైన విజయం సాధించి నంబర్ 2 ర్యాంక్ సంపాదించాడు ఈ ముగ్గురు మొనగాళ్ళు. ఇకపోతే మరో మొనగాడు 'పవన్ కళ్యాణ్'.
పవన్ కళ్యాణ్ చూసి ఈ రోజున తన అన్న చిరంజీవి ఎంత గొప్పగా గుండెలు గర్వపడేలాగా లేకపోతే ఉప్పొంగేలాగా ఈ రోజున కామెంట్లు పెడుతున్నాడంటే తనకన్నా మించిన వాడు. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ యొక్క గ్రేట్ ఇన్స్పిరేషన్ తన యొక్క సోదరుడు చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఒక్క అటెంప్ట్ చేశాడు. దానిలో పడి 18 సీట్లు సాధించాడు. 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలిచి లాస్ట్‌కి తన పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్‌లో కలిపేసి ఈ రోజులకి కాంగ్రెస్‌కి రాజీనామా చేయని ఒకానొక పరిస్థితుల్లో చిరంజీవి ఉంటే ఇతని ద్వారా తాను రాజకీయాల్లోకొచ్చి తొడలు కొట్టి మీసాల మీదేసి సవాళ్లు విసిరి అబాసు పాలయ్యాము. ఇతను తన అన్నను నమ్మి ఉపయోగం లేదు. ప్రజల దగ్గర తీవ్ర అవమానాల పాలయ్యాము అని చెప్పి తిరిగి జనసేన ప్రజారాజ్యం ఈజ్ ఈక్వల్ టు జనసేనగా కన్వర్ట్ అయ్యి అది రూపు మార్చుకొని జనసేనగా 10, 12 ఏళ్ల క్రితం ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే ఆ ప్రజాక్షేత్రంలో విపరీతమైన ఫస్ట్ ఎలక్షన్స్‌లో 2014, 19 ఎన్నికల్లో గో బయట నుంచి సపోర్ట్ చేసి కూటమిని గట్టెక్కించిన పేరు సాధించాడు. ఆ తర్వాత రెండోసారి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ మీద తీవ్రమైన ఆరోపణలని ఎక్కుపెట్టి తాను ఒంటరిగా తన బలమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేసి చాలా దారుణంగా భంగపడి 2 చోట్ల భీమవరం, గాజువాకలో పోటీ చేస్తే 2 చోట్ల ఘోరమైన ఓటమి పాలై ఒకే ఒక్క సీటు దక్కించుకొని ఆ సీటు కూడా వైసీపీలోకి వెళ్ళి కలిస్తే అతను పడ్డ అవమానాలు, బాధలు, భారాలు వర్ణనాతీతం. ఆ తర్వాత మూడోసారి ఇలా కాదు మనం ఒంటరిగా పోటీ చేస్తే మన శక్తి సరిపోవట్లేదు. మన గాంధేయవాద ప్రచారము, ఎన్నికలు, పోలింగు మనకి సూటు కావు అని చెప్పి తిరిగి మళ్ళీ టీడీపీతో కూటమి కట్టడమే కాకుండా బీజేపీని కూడా దీనిలోకి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన ఈక్వేషన్‌ని కాదని లేదు మనం ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఇప్పటికిప్పటికే ఫలితాలు సాధించాలి అంటే ఖచ్చితంగా 100కి 100% మనం టీడీపీతో కూటమి కట్టాలి. అలా చేసినప్పుడే విజయం, అద్భుత విజయం మనకు సొంతమవుతుందని చెప్పి బీజేపీని సైతం ఒప్పించి ఈ రోజున ఇతను చిరంజీవి కూడా తన అన్న కూడా గర్వించదగిన రాజకీయ నాయకుడే. చూడండి ఎలాంటి కామెంట్ పెట్టాడో చిరంజీవి. డియర్ పవన్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసి నిన్ను తగ్గావని ఎవరనుకున్నది ప్రజలు నెగ్గించడానికే నిరూపించి నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వకారణంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. చూడండి ఎంత పెద్ద పేరు. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు అనేవాడికి నామ రూపాలు లేకుండా పోద్ది. అసలు నిజంగా చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఆయన సంబరాలు చేసుకున్నాడు, కేకులు కట్ చేసుకున్నాడు. దేవాంశి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా నేను ఇప్పుడే నిర్దేశించి వెళ్ళిపోతున్నాను అన్న ఒక ఆలోచనలో, ఆనందంలో ఆయన ఉండడం అనేది అటుంచితే అసలు ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్‌తో. పవన్ కళ్యాణ్ గాని లేకపోయింటే ఈ ఎన్నికలే లేవు, ఏపీ ఎన్నికలే లేవు అనేది ఆరామస్తని కాదు చాలా పెద్ద పెద్దోళ్ళు చెప్పారు. అసలు లేనే లేవుగా ఎన్నికలు. అలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళకి ఇతను ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఇతనికి యోగం లేదు అనంటే ఈరోజు గర్వకారణంగా అద్భుతమైన విజయం సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కళల్ని నువ్వేర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు సకల విజయాలు లభించాలన్న కోణంలో చిరంజీవి చేసిన ట్వీటు ఈ ముగ్గురు మొనగాళ్ళలో ఎవరెవరు ఎంతెంత మాత్రమో తెలియజెప్పేది. వీళ్ళందరూ మరిన్ని విజయాలు సాధించి అద్భుతమైన ప్రగతి సాధించాలని కోరుకుంటూ సెలవు.